బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యేలను తనను ముట్టుకుంటే షాక్ కొడుతుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ కథలకు కాలం చెల్లిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, కేంద్రంలో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడించారని అడుగుతారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పిల్లగాడు నడవాలన్న ఏడాది అవుతుంది. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఎన్నికలు అయిపోయే వరకు 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాతనే అన్నప్రాసన చేస్తారు, అవునా? అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టలతో ఎక్కువ తాతయ్య తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడంట చిన్నాయనకు పిండాలు పెడతాడన్నాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు, ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది. నీ కారు అణం జడ్డి ఆడ షెడ్డుకు పోయింది. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, చంద్రశేఖరరావుని చూసినాం, ఢిల్లీలో మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు. ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బది ఇవ్వాలని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు. అప్రమత్తంగా ఉండండి. మనం ఎట్లా గెలుస్తాం? 7 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు. మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకినా ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది.